నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. పాపం ప్రభాస్ అని అనుకునేలోపు మా మహేష్ పరిస్థితి మాత్రం అంతకు మించి ఏముంది అంటూ కోరస్ పాడుతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇంతకీ డార్లింగ్ అండ్ సూపర్ స్టార్ అభిమానగణమంతా ఆ ఒక్క విషయంలో మాత్రం యూనిటీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ వాళ్ళ యూనిటీకి రీజన్ ఏంటి? స్టార్ హీరోల చేతుల్లో లేనిదేంటి? ఆలస్యమైందా ఆశ్చర్యపుత్ర అనే డైలాగ్ కల్కి సినిమాకు హైలైట్ అయితే అయిందేమో గానీ మన అప్డేట్స్ విషయానికి మాత్రం ఆపాదించకండి గురు అని ప్రభాస్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చేతి నిండా సినిమాలు, సెట్స్ మీద చూసిన ప్రతి చోట సినిమాలు, అయినా అప్డేట్స్ విషయంలో మాత్రం ఎందుకంత కంజూస్ గా ఉంటారు అంటూ హట్ అవుతున్నారు అభిమానులు. ప్రస్తుతం కల్కి సీక్వెల్ సెట్స్ మీదుంది. ఫౌజీ రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు స్పిరిట్ పనులు కూడా కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు ఎప్పుడు ట్రెండ్ లో ఉండేలా ఉంచేలా ఏదో ఒక అప్డేట్ ని కూడా ప్లాన్ చేయండి డార్లింగ్ అని స్వీట్ గా రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక్క ప్రభాస్ కి అనుకుంటే పొరపాటే. ఫెలో హీరోలందరూ వరుస అప్డేట్లు ఇస్తూ దూసుకుపోతుంటే మా స్టార్ ఎప్పుడు మాట్లాడతారో, జక్కన్న ఎప్పుడు పర్మిషన్ ఇస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఘట్టంనేని అభిమానులు. వారణాసి రిలీజ్ వచ్చే ఏడాదే. అప్పటిదాకా పండగ ఎప్పుడొస్తుందా, పబ్బం ఎప్పుడొస్తుందా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా ఈవెంట్ ఉందా, ఆ ఈవెంట్లో మా టాపిక్ ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. అభిమానులను ఖుషి చేయడానికైనా అప్పుడో అప్డేట్ ఇప్పుడో లీక్ ఇస్తుండండి గురు అంటూ నెట్టింట్లో సలహాలు బాగానే అందుతున్నాయి మేకర్స్ కి. స్టార్లు ప్రేమతో పట్టించుకుంటారా మరి? లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ 2 రిలీజ్లు, ఒకటి ఇయర్ స్టార్టింగ్, ఇంకొకటి ఇయర్ ఎండింగ్. మరి ఈ ఇయర్ ఏంటి? లాస్ట్ ఇయర్ డబుల్ ధమాకా ఇచ్చినప్పుడు ఈ ఇయర్ మాత్రం సైలెంట్గా ఉంటారా? ఫ్యాన్స్లో ఎలా జోష్ నింపాలో మా హీరోకి బాగా తెలుసు అని ఆల్రెడీ హ్యాపీ జోన్లో కనిపిస్తున్నారు నందమూరి బాలయ్య అభిమానులు. ఇంతకీ ఏంటా సంగతులు? పండగంటే బాలయ్య సినిమా ఉండాల్సిందే అన్నట్టుంది నందమూరి అభిమానుల థాట్ ప్రాసెస్. లాస్ట్ ఇయర్ డాకు మహారాజ్తో పలకరించిన బాలయ్య ఈ ఏడాది సంక్రాంతికి హాజరు కాలేదు. అయితే లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ అయిన అఖండ సీక్వెల్ వైబ్స్ ఆ ఫీలింగ్ ని కాస్త కవర్ చేశాయనే చెప్పాలి. ఆఫ్టర్ అఖండ సీక్వెల్ నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆల్రెడీ గోపీచంద్ మలినేని సినిమా మీద బీభత్సమైన హోప్స్ ఉన్నాయి జనాల్లో. జూన్ 10న బాలయ్య పుట్టినరోజున టైటిల్ బ్లాస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు కెప్టెన్. ఆల్రెడీ ఇంతకుముందు ఓసారి వీరసింహారెడ్డితో ఈ కాంబో మెప్పించిన విధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు జనాలు. పుట్టినరోజుకి జస్ట్ ఒక్కటంటే ఒక్క అప్డేట్ మాత్రమే ఉంటే ఏం సరిపోతుంది? అందుకే సెకండ్ గిఫ్ట్ కూడా ప్యాక్ చేయమని చెప్పేశారట బాలయ్య. కొరటాల సినిమాకు సంబంధించిన లుక్ కూడా అదే రోజు రివీల్ అయ్యే అవకాశం ఉందన్నది ఫిల్మ్ నగర్ టాక్. సో 2026లో గోపీచంద్ మలినేని, నెక్స్ట్ ఇయర్ కొరటాల మూవీ, పక్కా యాక్షన్ కంటెంట్ తో బాలయ్య ఫ్యాన్స్ కి ఫీస్ట్ రెడీ అవుతుందన్నమాట. RRR టైంలో కనిపించిన హవా ఇప్పుడు మళ్ళీ కనిపిస్తోంది. ఒకవైపు రామ్ చరణ్, ఇంకొక వైపు తారక్ ఇద్దరు ట్రెండ్ అవుతున్నారు. ఎవరేంటి ఎవరెలా అంటూ పోటాపోటీగా ఈగరగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ఇంతకీ తారక్ గురించి ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ దేనికోసం అనుకుంటున్నారా? మీరే చూడండి. నాటు నాటు అంటూ స్టెప్పులతో ఇంటర్నేషనల్ వైడ్ అటెన్షన్ గ్రాప్ చేసిన హీరోలిద్దరూ ఇప్పుడు మళ్లీ అదే జోరు చూపిస్తున్నారు. ఆల్రెడీ పెద్ద పనుల్లో రామ్ చరణ్ హల్చల్ చేస్తుంటే తారక్ కూడా డ్రాగన్ డీటెయిల్స్ తో వైరల్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ మీద హైప్ మామూలుగా లేదు. ఎన్టీఆర్ పుట్టినరోజు క్షణాలు మొదలయ్యే అర్ధరాత్రి నుంచే డ్రాగన్ అప్డేట్ అందుబాటులో ఉంటుందనే వార్త ఆల్రెడీ ఫ్యాన్స్ లో గూస్ బాంబ్స్ తెప్పిస్తోంది. డ్రాగన్ స్పెషల్ గ్లిమ్స్ 4 నిమిషాల 30 సెకండ్లుంటుందనే విషయం వైరల్ అవుతోంది. అంతేకాదు రవి బస్రూర్ ఆర్ యు రెడీ ఫర్ ద స్మార్ట్ అంటూ ఇచ్చిన అప్డేట్ కి ఫిదా అవుతున్నారు జనాలు. ఇది కదా మేం కోరుకున్నది అని ఇష్టంగా షేర్ చేసుకుంటున్నారు అభిమానులు. ఆల్రెడీ టీజర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసేశారు రవి బస్రూర్. నీల్ తరహా ఫ్రేమ్ లో తారక్ చార్మ్ ఫిట్ అయిన తీరు చూసి ఎవరైనా వావ్ అనాల్సిందనే విషయం ఆల్రెడీ యూనిట్ నుంచి లీక్ అయింది. ఆఫ్టర్ RRR రిలీజ్ అయిన దేవరా అండ్ వార్ 2తో పోలిస్తే తారక్ నీల్ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో మరింత సౌండ్ చేస్తుందన్న హైప్ ఆల్రెడీ ఉంది. దాన్ని అందుకోవడానికి, ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడానికి రేయింబవళ్లు కృషి చేస్తున్నామంటోంది టీం. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత తారక్ త్రివిక్రమ్ సెట్స్ కి వెళ్తారా, లేకుంటే దేవరా 2కి టేకప్ చేస్తారా? ఇది ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ డిస్కషనే. శ్రీలీల బాలీవుడ్లో ఛాన్స్లు సక్సెస్లు తెచ్చుకోవాలని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం అదేనా? అంతకు మించి ఇంకేదైనానా? ఛాన్స్ల సంగతి సరే, గాసిప్ల సంగతి ఏంటంటున్నారు నెటిజన్లు. ఇందుకే లేటెస్ట్ గాసిప్ మీ చెవిని కూడా పడిందా? తిలక్ వర్మ క్రికెట్ ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన పని లేని పేరు తిలక్ వర్మ.
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ ఈ పేరు జోరుగా వినిపిస్తోంది. శ్రీలీలతో ముడిపెడుతూ మన భామకి తిలక్ వర్మకి మధ్య సంథింగ్ జరుగుతోందనే వార్తలు ఇలా వైరల్ అయ్యాయో లేదో. అబ్బే అలాంటిదేమీ లేదండి అని కొట్టిపడేస్తున్నారు మిస్ లీలా వైపు వారు. అమ్మాయి అందంగా హుషారుగా ఉంటుంది కాబట్టి ఇలాంటి గాసిప్స్ మామూలేనంటోంది అమ్మడి నియర్ అండ్ డియర్ టీమ్. ఆ మధ్య బాలీవుడ్లో ఇలా అడుగు పెట్టగానే కార్తీక్ ఆర్యన్తో ప్రేమలో పడ్డారనే వార్తలు గుప్పుమన్నాయి. మన దగ్గర సినిమాలు చేస్తున్నన్ని రోజులు శ్రీలీల విషయంలో ఇలాంటి గాసిప్స్ వినిపించలేదు. తెలుగమ్మాయి ఇంత టాలెంటెడ్గా ఉందేంట్రా అని ఆశ్చర్యపోయిన వారే ఎక్కువ. అలాంటిది జస్ట్ ఇలా టాలీవుడ్ గడప దాటక ముందే గాసిప్స్ గుప్పుమంటున్నాయి. గాసిప్స్ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం శ్రీలీల కెరీర్ మీద ఫోకస్ పెంచాల్సిన టైం వచ్చేసింది. బాలీవుడ్లో చేస్తున్న ప్రాజెక్టులైతేనేం, కాలీవుడ్ మూవీస్ అయితేనేం ఏదో ఒక బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టాలి ఈ లేడీకి. అది జరిగే టైం దాకా సిస్సలైన సినిమా సంగతులతో కాకుండా ఇలాంటి వార్తలతోనే వైరల్ కావాల్సి వస్తుంది మరి అని చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్లు. హవీష్ నేను రెడీ సినిమా ఎప్పటికప్పుడు కొత్త విషయాలతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తూనే ఉంది. ఈ మూవీ విషయంలో లేటెస్ట్ యాడ్ ఆన్ నర్గీస్ ఫక్రీ నేమ్. బాలీవుడ్లో తన స్టెప్లతో యూత్ మనసులు కొల్లగొట్టిన నర్గీస్ తెలుగు తెరంగేట గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? నర్గిస్ ఫక్రీ అనగానే బాలీవుడ్లో ఆమెకున్న క్రేజ్ గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ క్రేజ్ టాలీవుడ్కి నేను రెడీతో షిఫ్ట్ అవుతోంది. యువ హీరో హవీష్, కావ్య థాపర్ జంటగా నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన నేను రెడీ సినిమాలో నర్గిస్ ఫక్రీ సాంగ్ స్పెషల్గా ఉంటుందంటున్నారు మేకర్స్. నేను రెడీ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల రికార్డింగ్ కూడా కంప్లీట్ అయింది. వచ్చే నెల 2వ వారంలో రిలీజ్కి రెడీ అవుతోంది. అన్ని హంగులతో ప్రేక్షకులను అలరించడానికి మేం మూవీని సిద్ధం చేస్తున్నామని అంటున్నారు మేకర్స్. క్లీన్ కమర్షియల్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు హవీష్. వచ్చే వారంలో ఆడియో రిలీజ్, ఆ వెంటనే ప్రమోషన్లు మొదలు కానున్నాయి. హార్నిక్స్ ఇండియా LLP బ్యానర్ మీద కోనేరు సత్యనారాయణ, నిఖిలా కోనేరు ఈ మూవీని నిర్మిస్తున్నారు. మిక్కీ జెమియర్ సంగీతం అందిస్తున్నారు. ఒకవేళ కమల్ హాసన్ ఎన్నికై ఉంటే అసూయ పడేవాడిని అని రజనీకాంత్ అంటే, రజనీని చూసి నాకు అసూయ ఎందుకు, మా మధ్య మంచి పోటీ ఉంటుందని కమల్ చెప్తున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడిన విషయాల్లో కామన్ పాయింట్ మాత్రం ఒక్కటే, అదే విజయ్. ఇంతకీ ఏం జరిగింది చూసేద్దాం రండి. విజయ్ గెలిచినప్పుడు ఎయిర్పోర్ట్లో స్పందించనందుకు తన మీద వచ్చిన విమర్శల మీద మాట్లాడారు రజనీ. విజయ్ తనకన్నా 2.5 దశాబ్దాలు చిన్నవాడని గుర్తు చేస్తూనే దళపతితో పోటీ లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పారు. తాను అసూయపడే రేంజ్ కమల్కే ఉందని స్పష్టం చేశారు. కమల్ కూడా ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు. రజనీ తనను చూసి అసూయపడతారని అంటే తాను నమ్మలేనన్నది కమల్ మాట. అసూయ గురించి రజనీ సరదాగా నవ్వుతూ చెప్పారని లైటర్ వేలో చెప్పేశారు కమల్. విజయ్ ని అభినందించిన విషయాన్ని కూడా ప్రస్తావించేశారు. విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీ కావడంతో కోలీవుడ్ టాప్ కుర్చీకి మళ్లీ రజనీ, కమల్ మధ్య పోటీ మొదలైంది. అయినా ఇద్దరు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉంటూ ఎవరి ప్రాజెక్టులు వాళ్లు చేసుకుంటూ హెల్దీ కాంపిటీషన్ ని ఎంజాయ్ చేయడం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్ కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.